హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన ఎక్సెల్లో యావరేజ్ ఫంక్షన్ గురించి చూపిస్తాను. మనకి ఎక్సెల్లో ఈ యావరేజ్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుంది అంటే, మనం ఏదైనా నంబర్స్ రేంజ్లో యావరేజ్ క్యాల్కులేషన్ చేయాలంటే మనకి ఎక్సెల్లో యావరేజ్ ఫంక్షన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే, ఈ నంబర్స్లో యావరేజ్ తీయాలంటే ఇక్కడ ఈక్వల్ టు యావరేజ్ ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. మనకి యావరేజ్ ఫంక్షన్ టోటల్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఈ నంబర్స్ సెలెక్ట్ తీసుకొని క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనకి ఈ నంబర్స్లో యావరేజ్ అనేది 30 వచ్చింది. ఇప్పుడు ఈ యావరేజ్ ఫంక్షన్ మనకి హోమ్ ట్యాబ్లో ఎక్కడ ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ లాస్ట్లో సమ్ అని చూడండి, ఆటో సమ్, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ యావరేజ్ అని కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ నంబర్స్లో యావరేజ్ ఫంక్షన్ అప్లై చేయకుండా ఈ నంబర్స్లో యావరేజ్ తీయాలంటే మనం ఎలా తీస్తాం? 20 + 10 + 40 + 50 టోటల్ 120. ఈ నంబర్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 = 120 / 4. చూడండి, మనకి యావరేజ్ 30 వచ్చింది. మనకి యావరేజ్లో కూడా 30 ఇలా తీస్తాం మనం నార్మల్గా యావరేజ్ తీయాలంటే. ఇప్పుడు యావరేజ్ ఫంక్షన్లో చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. 7 2 యావరేజ్ నంబర్ సెలెక్ట్ తీసుకొని క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనకి యావరేజ్ 4.5 వచ్చింది. ఎలా వచ్చిందంటే, మనకి యావరేజ్ ఫంక్షన్ ఇక్కడ ఎంటీ సెల్ ఉంది. ఎంటీ సెల్ని కౌంట్ చేయదు మనకి యావరేజ్ ఫంక్షన్ అనేది. ఇప్పుడు 4.5 ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇక్కడ 7 + 2 9. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి. 2. చూడండి, 9 / 2 4.5 యావరేజ్. ఇప్పుడు ఈ ఎంటీ సెల్లో 0 యాడ్ చేసాను అనుకోండి. చూడండి, మనకి యావరేజ్ రిజల్ట్ అనేది మారిపోయింది, 3 వచ్చింది. ఎలా అంటే, మనకి యావరేజ్ ఫంక్షన్ అనేది 0ని కూడా కౌంట్ చేస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఎలానో చూపిస్తాను. 7 + 0 + 2 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 నెంబర్స్. 9 / 3. చూడండి, 9 / 3 యావరేజ్ మనకి 3 వచ్చింది. చూసారు ఫ్రెండ్స్, మనకి ఎక్సెల్లో యావరేజ్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుందో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.